లోన్, ఈఎంఐ చెల్లింపుదారులకు ఆర్బీఐ నుండి శుభవార్త. వడ్డీ రేట్లలో స్థిరత్వం ఉపశమనం కలిగిస్తుంది. ఆర్బీఐ నిర్ణయంలోని ముఖ్యాంశాలు: రుణగ్రహీతలు మరియు లోన్ ఈఎంఐ చెల్లింపుదారులపై ప్రభావం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ రుణగ్రహీతలకు సానుకూల వార్తలను ప్రకటించింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానాన్ని ప్రతిబింబించే నిర్ణయంలో ఆర్బీఐ జూలై వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం మరియు ల ద్వారా రుణాలను తిరిగి చెల్లించే వ్యక్తులు మరియు వ్యాపారాలకు స్థిరత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్బీఐ నిర్ణయంలోని ముఖ్యాంశాలు: వడ్డీ రేట్లు మారవు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వ్యూహాన్ని అనుసరించి ఆర్బీఐ ప్రస్తుత రెపో రేటును 6.5% వద్ద కొనసాగించాలని ఎంచుకుంది. ప్రపంచ అనిశ్చితుల మధ్య చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తూ అధిక లతో రుణగ్రహీతలపై భారం పడకుండా ఉండేందుకు ఈ స్థిరమైన వైఖరి రూపొందించబడింది. చాలామంది ఆర్థికవేత్తలు ఈ చర్యకు మద్దతు ఇస్తున్నారు, ఎందుకంటే ఇది ద్రవ్యోల్బణం ఆందోళనలను సమతుల్యం చేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. బలమైన జీడీపీ వృద్ధి నుండి బూస్ట్. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2023 కాలానికి భారతదేశ జీడీపీ వృద్ధి రేటు మార్కెట్ అంచనాలను మించి 8.4% వద్ద నమోదైంది. ఈ ఆకట్టుకునే వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుంది. స్థిరమైన వడ్డీ రేట్లు విస్తరణను ప్రోత్సహిస్తూనే ఉంటాయని విధాన రూపకర్తలకు భరోసా ఇస్తుంది. ద్రవ్యోల్బణం నియంత్రణపై దృష్టి పెట్టండి. ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఆర్బీఐ లక్ష్య పరిధి 2-6% కంటే ఎక్కువగా ఉంది. అయితే వడ్డీ రేట్లు పెంచడం వల్ల వృద్ధికి అడ్డుకట్ట పడవచ్చు. ఆర్థిక వ్యవస్థ మందగించకుండా ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడానికి రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా గ్లోబల్ కమోడిటీ ధరలు పెరిగినప్పటికీ ఆర్బీఐ రెపో రేటును కొనసాగించాలని ఎంచుకుంది. ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం. 56 మంది ఆర్థికవేత్తలతో కూడిన రాయిటర్స్ పోల్ ఏప్రిల్ 2024 సమావేశంలో రెపో రేటు 6.5% వద్ద ఉండవచ్చని సూచిస్తుంది. డిసెంబర్ 2024లో ఆర్బీఐ మొదటి రేట్ల తగ్గింపును ప్రవేశపెట్టవచ్చని చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రెపో రేటును 6.25%కి తగ్గించి రుణ భారాన్ని మరింత సడలించే అవకాశం ఉంది. గ్లోబల్ ఈవెంట్ల ప్రభావం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చమురుతో సహా గ్లోబల్ కమోడిటీ ధరలను పెంచింది, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దోహదపడింది. భారతదేశం మరియు యుఎస్ మధ్య సంభావ్య రేట్ల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ప్రస్తుత వడ్డీ రేటును కొనసాగించాలనే ఆర్బీఐ నిర్ణయం రుణగ్రహీతలకు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది, రుణ రేట్లలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. రుణగ్రహీతలు మరియు లోన్ ఈఎంఐ చెల్లింపుదారులపై ప్రభావం. ఈఎంఐ చెల్లింపుదారులకు ఉపశమనం. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటంతో వ్యక్తులు మరియు వ్యాపారాలు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తూ అదేలను చెల్లించడం కొనసాగిస్తారు. లెండింగ్ రేట్లలో స్థిరత్వం. బ్యాంకులు జూలై వరకు రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేదు. వినియోగదారులకు తమ ఫైనాన్స్లను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని అందిస్తుంది. సానుకూల ఆర్థిక అవుట్లుక్. జీడీపీ వృద్ధి బలంగా ఉండటం మరియు ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నందున రుణగ్రహీతలు రాబోయే నెలల్లో మెరుగైన రుణ పరిస్థితులను ఆశించవచ్చు. సాధ్యమయ్యే రేటు తగ్గింపులు. అక్టోబర్ 2024 నాటికి ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్బీఐ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నందున రుణగ్రహీతలు తగ్గినల నుండి ప్రయోజనం పొందవచ్చు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలనే ఆర్బీఐ నిర్ణయం రుణగ్రహీతలకు గొప్ప వార్త. లలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు రుణ ఖర్చులలో తక్షణ పెరుగుదలను నివారిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని చూపడం మరియు ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా నిర్వహించడం వలన ఈ చర్య వినియోగదారులు మరియు వ్యాపారాలలో విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. రుణగ్రహీతలు సంవత్సరం తరువాత సంభావ్య రేట్ల కోత కోసం ఎదురుచూడవచ్చు, ఇది ఆర్థిక ఒత్తిళ్లను మరింత సులభతరం చేస్తుంది.